నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. దేశ ప్రజలందరూ గర్వించదగ్గ గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న అని ప్రజల చిరకాల వాంఛ అయిన స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అంబేద్కర్ అందరివాడు అని, ఆయన ఒక కులానికో వర్గానికో పరిమితం కాదని మహానాయకుడిని కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ రవిచంద్ర, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, శంకర్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూల జల్లి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, మా స్వగ్రామం ఇనుగుర్తిలో నెలకొల్పిన మహనీయులు అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని గత నెల 3వ తేదీన ఇప్పుడిక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర, డాక్టర్ రాజయ్య, శంకర్ నాయక్, హరిప్రియ, రాజేందర్, మహబూబాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, విగ్రహదాత గోపి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు తాత గణేష్ తదితరులు చేయి కలిపి ప్రజలకు అభివాదం చేశారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై భీమ్, జై జై భీమ్, సాధిద్దాం సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, జిందాబాద్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలు హోరెత్తాయి. రాసుకోండి, ఈ గ్రామం ఎట్లా అభివృద్ధి చేయాలి, ఈ మండలం ఎట్లా అభివృద్ధి చేయాలి, ఈ నియోజకవర్గాన్ని ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని రాసి పెట్టుకోండి. అది మళ్ళీ మనం వచ్చిన తర్వాత చేసుకోవాలి. కానీ చిల్లర అల్లరి పనులు చేయకుండా అధికారులు, పోలీస్ మిత్రులు కూడా, అధికారులు కూడా సంయమనం పాటించాలి. అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారం ఎవరి సొంతం కాదు, శాశ్వతం కాదు. వస్తుంటాయి, ప్రభుత్వాలు పోతా ఉంటాయి. ప్రజలతో కలిసిమెలిసి ఉండడమే అందరికీ, మీకు మాకు మనందరికి సమాజానికి మంచిదని చెప్పేసి మరొకసారి ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినటువంటి మిత్రులకు, గోపి గారు విగ్రహదాతకు కానీ, శాసనసభ్యురాలు సోదరుని హరిప్రియ నాయక్ గారు కానీ, సింగారం ప్రజలకు కానీ అందరికి కూడా ఒక్కసారి పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, అంబేద్కర్ ఆశయాల కోసం కష్టపడుతున్నటువంటి అభిమానులకు అందరికి కూడా ఒక్కసారి జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.